భాగం 1 మహాభారతం పుట్టుక మహాభారతం కథను వేదవ్యాసుడు రచించారు. భారత వంశానికి చెందిన కథ ఇది. ఇది కురుక్షేత్ర యుద్ధం, పాండవులు మరియు కౌరవుల మధ్య జరిగిన ఘర్షణను గురించి వివరిస్తుంది. భాగం 2 శాంతనుడు మరియు భీష్ముని పుట్టుక. భారత వంశంలో శాంతనుడు అనే రాజు గంగను వివాహం చేసుకున్నాడు. వీరిది దేవకృపతో కలిగిన సంబంధం. వీరికి జన్మించిన కుమారుడు భీష్ముడు. భీష్ముడు తన తండ్రి శాంతనుడికి చేసిన ప్రమాణంతో ప్రసిద్ధి చెందాడు. భాగం 3 పాండవుల పుట్టుక. విచిత్ర వీర్యుడికి 2 భార్యలు, అంబిక మరియు అంబాలిక. వీరిది ధృతరాష్ట్రుడు మరియు పాండులు. ధృతరాష్ట్రుడు అంధుడుగా పుట్టాడు, కాబట్టి పాండుడు రాజ్యాన్ని పరిగణించాడు. పాండుకు కుంతి మరియు మాద్రిలు భార్యలు. పాండవులు యుధిష్ఠిరుడు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు. భాగం 4 కౌరవుల పుట్టుక. ధృతరాష్ట్రుడికి గాంధారి అనే భార్య ఉంది. వీరికి 100 మంది కుమారులు కలిగారు. వీరు కౌరవులు అని పిలవబడ్డారు. దుర్యోధనుడు ఈ కౌరవులలో ప్రధానుడు. భాగం 5 విద్యాభ్యాసం మరియు బహుభోజనం. పాండవులు మరియు కౌరవులు గురు ద్రోణుని వద్ద విద్యాభ్యాసం చేశారు. అర్జునుడు అగ్రశ్రేణి బాణసంపన్నుడిగా ప్రసిద్ధి చెందాడు. భీముడు తన బలశాలిత్యంతో ప్రసిద్ధి చెందాడు. భాగం 6 ద్రౌపది స్వయంవరం. ద్రుపద మహారాజు కుమార్తె ద్రౌపది యొక్క స్వయంవరం జరిగింది. అర్జునుడు ఈ స్వయంవరంలో విజయం సాధించి ద్రౌపదిని వివాహం చేసుకున్నాడు. భాగం 7 ఇంద్రప్రస్థ నిర్మాణం. పాండవులు ఇంద్రప్రస్థ అనే సుందర రాజధాని నిర్మించారు. ఇక్కడ పాండవులు సుఖసంతోషాలతో జీవించారు. భాగం 8 జూదం మరియు అరణ్యవాసం. దుర్యోధనుడు పాండవులను జూదానికి ఆహ్వానించాడు. యుధిష్ఠిరుడు జూదంలో తన రాజ్యం, ధనాన్ని, అన్నిటినీ కోల్పోయాడు. దీనితో పాండవులు 13 సంవత్సరాల అరణ్యవాసం పొందారు. భాగం 9 అజ్ఞాతవాసం. సంవత్సరాల అరణ్యవాసం తర్వాత పాండవులు 1 సంవత్సరపు అజ్ఞాతవాసం పొందారు. ఈ సమయంలో వారు అనేక అవతారాలు ధరించి జీవించారు. భాగం 10 కురుక్షేత్ర యుద్ధం ప్రారంభం. పాండవులు తమ రాజ్యం తిరిగి కోరారు, కాని దుర్యోధనుడు తిరస్కరించాడు. కురుక్షేత్రంలో మహాయుద్ధం ప్రారంభమైంది. ఈ యుద్ధంలో అనేక రాజులు మరియు యోధులు పాల్గొన్నారు. భాగం 11 భగవద్గీత. యుద్ధంలో అర్జునుడు కృష్ణునితో సంభాషించిన భగవద్గీత ఒక విశేషమైన భాగం. ఇందులో ధర్మం మరియు కర్మ యొక్క మూలాలు వివరించబడ్డాయి. భాగం 12 యుద్ధం ముగింపు. యుద్ధం ముగిసిన తర్వాత పాండవులు విజయం సాధించారు, కాని ఈ విజయంలో ఎంతో నష్టాలు ఎదుర్కొన్నారు. భాగం 13 పాండవుల పరిపాలన. యుధిష్ఠిరుడు రాజ్యాన్ని పునర్నిర్మించి ధర్మరాజునిగా పరిపాలించాడు. పాండవులు రాజ్యాన్ని సంతోషంగా పరిపాలించారు. భాగం 14 పాండవుల స్వర్గారోహణం. పాండవులు రాజ్యాన్ని విడిచిపెట్టి స్వర్గారోహణం కోసం హిమాలయాలకు బయలుదేరారు. చివరికి యుధిష్ఠిరుడు స్వర్గం చేరాడు.